ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు అదేవిధంగా పాపిరెడ్డి గారికి, సోదరుడు లక్ష్మీకాంత్ గారికి, రేగడ లక్ష్మణరావు గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అజయ్ కుమార్ గారు, ఒకటి ఏదైతే ప్రకాష్ రాజ్ ఈ దీని కుట్రలో భాగస్వామ్యంగా ఉన్నారు, తనతో నేను ఫోన్లో మాట్లాడాను అని చెప్పి చిన్నయ్య ఏదైతే తన రెడ్ పిటిషన్లో పేర్కొన్నారో, దీన్ని ఎలా చూస్తారు? అసలు ప్రకాష్ రాజ్ ప్రతి విషయంలో ఏదో ఒక రకంగా ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటారు? ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన ధర్మస్థల వివాదం చాలా పెద్ద వివాదం లక్ష్మీనాథ్ గారు. అది హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి సంబంధించిన విషయం. ఒక వ్యక్తి రిట్ పిటిషన్ వేశాడు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో విభవించలేము, అది కన్ఫర్మ్ కూడా చేయలేము. బట్ కానీ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ప్రతి చోట ఉంటాడు. ఎక్కడ ఇష్యూ ఉంటుందో అక్కడ అతను ఒక విలక్షణ నటుడు, అతనికి చాలా గుర్తింపు ఉంది ఈ సినిమాల్లో. బట్ కానీ అతను దాన్ని వదిలేసి ప్రతి చోట ఏలు పెట్టి గెలకటం, ప్రతి దాన్ని ఇష్యూ చేయటం, నేను ఒకడు ఉన్నానని చెప్పుకున్నాక మరి అతనికి అది ఏమీ విచిత్రమైన, అతనికి ఉన్న అది దాన్ని ఏమనాలో నాకు తెలియదు. సినిమాల్లో కొన్ని వందల సినిమాలు చేసి అవార్డులు తీసుకున్న వ్యక్తి ఈ రకంగా ప్రతి అంశంలో, వివాదాస్పైన ప్రతి అంశంలో అతను ఉంటాడు. అతనుకున్నది ఒకటే ఒక అంశం, హైందవ ధర్మం మీద పట్టడం, సనాతన ధర్మాన్ని కించపరచడం, లేదా ఎవరైతే సనాతన ధర్మం గురించి మాట్లాడతారో వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళ మీద ట్విట్లు పెట్టడం, లేదా మీడియా ముందుకు వచ్చి కొంచెం సేపు దాని మీద మాట్లాడటం. సరే, ఈరోజు ఆ చిన్నయ్య అనే వ్యక్తి ప్రకాష్ రాజు నాతో మాట్లాడాడు, అతను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఇంత పెద్ద ఇష్యూలు. ఈరోజు మనం అట్లాంటి ఇష్యూని మనం ఖచ్చితంగా ప్రకాష్ రాజు ఉన్నాడని మనం కన్ఫర్మ్ చేయలేం. మీరు ఇంట్రోలో చెప్పినట్టు అతను ట్వీట్ లో దీని మీద చాలా కోట్ల మంది ప్రజల దాని మీద ఉన్న నమ్మకం మీద ఉన్న అంశం నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తానని అతను చెప్పడం జరిగింది. బట్ కానీ అతనుకున్న నోటి దోల, అతనుకున్న ట్విట్టర్ దోల, ప్రతి అంశంలో దూరిపోయి పబ్లిసిటీ కొరకు పిచ్చి. ఎందుకంటే అసలు ప్రపంచానికి తెలియని మనిషో, ప్రజలకు గుర్తింపు లేని మనుషులు పబ్లిసిటీ పిచ్చి కోసం వెంటబడ్డారంటే దానికి నేను ఆశ్చర్యపోను. కానీ ఒక విలక్షణ నటుడు, అనేక రకాల అవార్డులు అన్ని భాషల్లో తీసుకున్న నటుడు ఈ రోజు ఈ విధంగా ప్రతి వివాదం, ప్రతి చోట సంబంధం లేని విషయాలు ఏలిపెట్టడం, గెలకటం, దాన్ని కంపు చేయటం. ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూలో అతను ఇన్వాల్వ్ అయ్యాడా అంటే ఖచ్చితంగా అది కోర్టులో ఉన్న అంశం. అది ఈ రోజు మనం అతను అది ఉన్నాడని కన్ఫర్మ్ చేయలేం. బట్ కానీ అతనుకున్న దోలకి అతనికి అది సంబంధం లేకపోయినా అతను ట్వీట్ చేయటం, దాన్ని ఏదో ఒక రకంగా భుజాన్ని ఎత్తుకొని, చిన్నయ్య అనే వ్యక్తి తనతో తమిళ్లో ఫోన్లో మాట్లాడాడు అతను కూడా అని కూడా కోర్టు వారికి విన్నవించడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు, మనం మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్టు. ఈరోజు అతను ఏ అంశంతో చిన్నయ్య అనే వ్యక్తి ప్రకాష్ రాజు నాతో మాట్లాడాడు తమిళ్లో అని చెప్పాడు, ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ వాళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉండాలి, అది కోర్టుకు సమర్పించాలి. అది ప్రకాష్ రాజ్ గారు వాయిస్ అని చెప్పి అది ల్యాబ్కి వెళ్ళి టెస్ట్కి వెళ్ళి అది కన్ఫర్మ్ కావాలి. న్యాయస్థానంలోకి ఇట్లాంటి అంశాలు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పడతాయి అనేది మనందరికీ తెలిసిన అంశమే. బట్ కానీ నేనంటుంది న్యాయస్థానాల్లో ఉన్న అంశాన్నో, చిన్నయ్య పెట్టిన కేసునో, ప్రకాష్ రాజు సనాతన ధర్మం మీద చేస్తున్న అతను వింత పోకుండా నేను ఆ కోర్టులో ఉన్న అంశాన్ని మాట్లాడిన కానీ అతనికి ఉన్న దోల ప్రతి అంశం మీద, సంబంధం లేని ప్రతి అంశం మీద. నేను ఒక టీవీ ఛానల్ ఒక ఇంటర్వ్యూ చూశాను బండ్ల గణేష్ గారిది. అసలు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఏ ప్రాంతానికి సంబంధించినాడు, ఏ ప్రాంతాన్ని ఆపాదించుకుంటున్నాడు, ఏ ప్రాంత ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు, దేని మీద పోరాటం చేస్తున్నాడు, అతనికి ఏం కావాలి అని అతను క్లారిటీగా అడిగాడు ఆ రోజు బండ్ల గణేష్ గారు. నిజంగా నేను ఆ అంశాన్ని ఈరోజు కూడా నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, యావత్ భారత ప్రజలందరినీ, ప్రకాష్ రాజు ఒక ఆంధ్రప్రదేశ్కో, కర్ణాటకో, తమిళనాడు తెలిసిన వ్యక్తి కాదు, యావత్ భారతదేశానికి తెలిసిన వ్యక్తి. అతను పోరాటం దేని మీద, అసలు ఎవరి కోసం అతను పోరాటం చేస్తా ఉన్నాడు, ఎవరికి న్యాయం చేయడం కోసం ప్రతి అంశంలో ఏలు పెడతాడు, కొన్ని చివరి దాకా నిలబడతాడా? మహా ఎలక్షన్ల దగ్గర నుంచి ప్రతి అంశంలో ఎవరైతే ఆ రోజు మీడియాలో హైలైట్ ఉంటారో ఆ అంశం మీద ఏలు పెట్టడం, గెలకటం. నేను ఇతన్ని ఆర్జీవి అన్నగా పోలుస్తా. ఎందుకంటే అతనికి ఇదే పనికిమాలిన బుద్ధి, హైలైట్ అవ్వాలి, మనకున్న పేరు ప్రఖ్యాతులు సరిపోవు, ఎక్కడో చాటు ఏలు పెట్టాలి, గెలకాలి, ప్రతి అంశం మీద మాట్లాడాలి, మనం ఒకళ్ళు ఉన్నామని ప్రపంచానికి తెలియజేసుకుంటూ ఉండాలి రోజు. అంటే లక్ష్మీనాథ్ గారు, నేను ఇవాళ
ప్రకాష్ రాజు గురించి ఓ విలక్షణ నటుడు అని చెబుతూనే అతనుకున్న నోటి దురద ప్రతి అంశం మీద ఏ రోజు ఎవరి మీద మాట్లాడతాడో, ఏ రోజు ఎవరిని మంచి అని చెబుతాడో అతనికే క్లారిటీ ఉండదు. ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు అంటాడు, ఒకరోజు ప్రభుత్వం అంటాడు, ఒకరోజు తెలంగాణ ప్రభుత్వం అంటాడు, ఒకరోజు భారత ప్రభుత్వం అంటాడు. నీ పోరాటం ఎవరి మీద, ఎవరి కోసం, ఏ లాభాపేక్ష ఆశించి? నువ్వు చేసే ట్వీట్ల వల్ల, నువ్వు చేసే పోరాటాల వల్ల, నువ్వు చేసే ప్రెస్ మీట్ల వల్ల ఏ ఒక్క ప్రజలకైనా లాభం జరుగుతా ఉందా? నీ వల్ల సమస్యలు క్రియేట్ అవుతున్నాయి తప్ప ఎక్కడా ఏ ప్రజలకి నీ వల్ల న్యాయం జరుగుతా ఉంది. ఈ దేశంలో చాలా మంది కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళందరూ చేసే దాన ధర్మాలు, మూడో కంటికి తెలియకుండా చేసే దాన ధర్మాలు చేసేవాళ్ళు ఈ భారతదేశంలో అన్ని భాషల్లో చాలా మంది ఉన్నారు నటులు. వాళ్ళతో పోలిస్తే ప్రకాష్ రాజు దేనికి సరిపోడు. బట్ కానీ ఇతను ప్రతి అంశంలో దూరిపోతాడు. ఎక్కడన్నా ఇప్పుడు అతను తెలంగాణలో ఉంటున్నాడు. ఒకటి అజయ్ గారు లీగల్ గానే చట్టబద్ధంగానే వెళ్తున్నాను అంటారు. ఇంకోటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని, రాజ్యాంగంలోని కొన్నిటిని ఆయన మాట్లాడే విధానాలను కానీ ఇవన్నీ పట్టుకుని ఆయన ఏమంటాడంటే 100% నాకు నచ్చని విషయాన్ని నేను భావ వ్యక్తీకరణ చేస్తాను అంటాడు ఆయన. దీన్ని అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎదుటి వాళ్ళని కించపరచడం అనేది ఆయనకి పరిపాటిగా మనం కొన్నిట్లో అయితే చూసాం. పర్టికులర్లీ ఇలాంటి విషయాల్లో ప్రకాష్ రాజు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? ప్రజలు అతన్ని ఎలా చూస్తున్నారంటే ఏం చెప్తారు? విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీరు డిబేట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక అంశాన్ని తీసుకుంటారు. ఖచ్చితంగా దాన్ని నేను విభేదిస్తానేమో, అది నా ఇంట్రెస్ట్. బట్ కానీ అది ఏ విధంగా ఉండాలి? ప్రకాష్ రాజ్ చేసే అంశం ఏ విధంగా ఉంటది? ప్రతి అంశంలో దూరిపోవటం. మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం. ఒక 20 రోజులు